ఈ వీడియో చూస్తున్న వారందరికీ కూడా ప్రభు పేరట నా హృదయపూర్వక నిండు వందనములండి. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు. ఈరోజు మనం క్రైస్తవులుగా కొనసాగుతున్న మనలో ఒకటి చాలా అవసరం. అదేంటంటే విశ్వాసం. మన యొక్క విశ్వాసపు స్థాయి ఎలా ఉంది? ఆనాటి కాలంలో ఒక చిన్నదైన ఒక అమ్మాయి, ఆవిడెవరో మనం తెలుసుకుందాం. ఆ చిన్న దానిలో ఉన్నటువంటి విశ్వాసం నేడు మనలో ఉందా లేదా అనే విలువైన అంశంతో ఈరోజు మేము ముందుకు వచ్చేసాం. అయితే మనం ఈరోజు మాట్లాడుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుని మొదలు పెట్టుకుందాం. అందరూ కూడా తరల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఆత్మికులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా దేవ, మీ ఘనమైన అతి శ్రేష్టమైన మహోన్నతమైన విలువైన నామమునకు వేలాది వందనములు తండ్రి. ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయం వేళ మీతో మాట్లాడడానికి మీరు చూపించినటువంటి అపారమైన దివ్యమైన ప్రేమకు వేలాది వందనములు తండ్రి. ప్రభువా, ఈ దినమును చూడక ఎంతోమంది గతించిపోయినప్పటికీ మీ చల్లని రెక్కల క్రింద మమ్మల్ని అందరినీ కూడా భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు వేలాది వందనములు ప్రభువా తండ్రి. ఇప్పుడు మేము మాట్లాడుకోబోతుండగా మీ యొక్క సహాయాన్ని మాకు అందించండి. మీ విలువైన మాటలను నేర్చుకోవడానికి ఆసక్తి కలిగిన వారుగా మేమందరము కూడా ఉండడానికి కృప చూపించండి తండ్రి. ప్రభువా, చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానమునిచ్చి మీ శక్తినిచ్చి బలమునిచ్చి ముందుకు నడిపించమని కోరుకుంటూ త్వరలో మా కొరకు రానయున్న మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి నా నిండు వందనములు. ఈ వీడియో చూస్తున్న వారికి నా హృదయపూర్వక వందనములు. ప్రియమైన దేవుని వారలారా, క్రైస్తవులుగా కొనసాగుతున్న మనలో, బాప్తిస్మం పొందుకున్న మనలో ఉండవలసింది ఏమనంటే విశ్వాసం. ఈ విశ్వాసం అనేది మనకి చాలా అవసరం. అయితే మన యొక్క విశ్వాసపు స్థాయి ఎలా ఉంది? మనం ఎలాంటి పరిస్థితుల్లో విశ్వాసాన్ని కలిగి ఉంటున్నాం, ఎలాంటి పరిస్థితుల్లో విశ్వాసాన్ని కోల్పోతున్నాం అనే విషయాలను మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అయితే మనలందరికీ కూడా దేవుడిచ్చినటువంటి ఈ జీవ గ్రంథంలో ఎంతోమంది భక్తులు మాదిరిగా ఉన్నారు. అయితే అలాంటి భక్తులలో ఒకరిని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ముందుగా హబక్కకు రాసినటువంటి గ్రంథము మీ చేతుల్లో ఉన్నటువంటి జీవ గ్రంథాన్ని తెరిచి చూసినట్లయితే హబక్కకు 2వ అధ్యాయము 4వ వచనంలో ఇలా ఉంది. ఏమంటే, వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. నీతిమంతులు ఎలా బ్రతుకుతారంట? విశ్వాసము మూలముగా. కింద పుట్టినోట్లు ఏమనుంది? తన విశ్వాసిత చేత బ్రతుకుతారు. అంటే నీతిమంతులుగా కొనసాగుతున్న మనలో విశ్వాసం అనేది చాలా అవసరమని అర్థమవుతుంది. మరి బాప్తిస్మం పొందుకున్న మనలో ఈ విశ్వాసం అనేది ఉందా లేదా? మనల్ని మనం పరిశీలించుకోవాలి ప్రియులారా. నీతిమంతులుగా కొనసాగుతున్న మనలో మన యొక్క విశ్వాసపు స్థాయి ఎలా ఉంటుంది? ప్రభు మనకి ప్రతిసారి అవసరమవుతున్నారా, లేదంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా అని ఆలోచించాలి. ఎందుకనంటే విశ్వాసులుగా కొనసాగుతున్న మనలో విశ్వాసం అనేది చాలా అవసరం. అది ప్రతిసారి కూడా మనలో ఉండాలి. మనందరికీ తెలిసిన మాటను మనం చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నాయి అనుటకు అది రుజువుగా ఉన్నది. అయితే విశ్వాసం అంటే మనం చూడకుండా నమ్మడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నాకు 10th క్లాస్లో మంచి ర్యాంక్ వస్తుంది అని నేను నమ్మేసి వదలకుండా నేను కష్టపడి చదువుకున్న తర్వాత ప్రభుకి ప్రార్థన చేశా. ఆ తర్వాత వస్తుందా రాదా, దేవుడు నాకు ఇస్తాడా, ఇస్తాడేమో ఇలాంటి డైలమాలు కాకుండా ప్రభువు నాకు ఖచ్చితంగా చేస్తారనే నమ్మకంతో ముందుకు వెళ్ళడమే మనలో విశ్వాసం ఉండడం అని చెప్పచ్చు. అయితే ఆ విధంగా బైబిల్ గ్రంథంలో ఒక ఆమె మనకి కనబడుతుంది. ఆవిడ ఏం చేసింది, అసలు ఆవిడ ఎలా బ్రతికింది అనేది మనం చూద్దాం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము
మీ చేతుల్లో ఉన్న జీవగ్రంథాన్ని తెరిచి చూసినట్లయితే అపోస్తల కార్యములు 12వ అధ్యాయము మనం మొదటి నుంచి చూద్దాం. ఇక్కడ మనకు ఒక చిన్నది కనిపిస్తుంది. ఈమె ఈ చిన్న దానిని ఈమె అనే కన్నా చిన్నది అనడం బెటర్. ఈ చిన్నది ప్రభు యొక్క కృపలో వర్ధిల్లుతూ ఆయన పట్ల ఎలాంటి విశ్వాసం కలిగి ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 12వ అధ్యాయం మొదటి వచనం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకుని, అంటే ఆనాడు హేరోదు ఎవరైతే సంఘపు వారిలో ఉన్నారో వారందరినీ కూడా బాధ పెట్టడానికి బలాత్కారంగా అంటే బలవంతంగా కొందరిని పట్టుకున్నారంట. 2వ వచనం. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపేశాడు. ఇది యూదులకు ఇష్టమైన కార్యం అని తెలుసుకుని పేతురును కూడా పట్టుకునేను. పేతురు గారిని కూడా పట్టుకున్నారంట. అలా మనం కిందకు వచ్చేసినట్లయితే 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడిను. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేశాను. ఇక్కడ అత్యాసక్తితో ప్రభువుకి ప్రార్థన చేస్తున్నారంట. 6వ వచనం. హేరోదు అతనిని వెలుపలకు తీసుకుని రావాలనని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాలలుగా కాచుకొనిచుండిరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గరకు నిలిచెను. అతను ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కకు తట్టి త్వరగా రమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. ఇది ప్రభు యొక్క కార్యం. దూత వచ్చి పేతురు గారిని తట్టి నీ యొక్క సంఖ్యలు ఊడిపోవాలని అనగానే అతని బంధించినటువంటి ఆ సంఖ్యలు తెగిపోయాడు. అప్పుడు ఏమవుతుందంటే పేతురు గారు అలా వెళ్తూ 11వ వచనం. పేతురునకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతుల నుండి యూదులను ప్రజలను నాకు చేయనుద్దేశించినటువంటి వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలిసిందని అప్పుడు అనుకున్నారంట పేతురు గారు. ఇలా ఆయన ఆలోచిస్తూ ఉండగా అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడుకుని ప్రార్థన చేయుచుండిరి. ఆ ప్రదేశంలో అనేక మంది కూడి దేవునికి ప్రార్థిస్తున్నారు. ఎందుకు ప్రార్థిస్తున్నారు అంటే పేతురు గారిని విడిపించాలి అని చెప్పి. అలా ప్రార్థన చేస్తూ ఉండగా 12వ వచనం. ఇట్లు ఆలోచించుకుని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండరు. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. అక్కడ అనేక మంది ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనలోనే ఈమె కూడా ఉంది. ఈ చిన్నది కూడా అక్కడనే ఉంది. అప్పుడు పేతురు గారు తలుపు తడుతుంటే ఎవరు డోర్ ఓపెన్ చేయట్లేదు. ఇంకా వాళ్ళు ప్రార్థన చేసుకుంటూనే ఉన్నారు. అప్పుడేమవుతున్నారంటే రోదే అని ఒక చిన్నది ఆ యొక్క శబ్దాన్ని ఆలకించి వచ్చి ఆమె పేతురు స్వరమును గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచి ఉన్నాడని తెలిపాను. ఆమె వెంటనే అనుకుంది వచ్చింది పేతురు గారే అని నమ్మింది. ఆ చిన్నదానిలో ఉన్న విశ్వాసమే ఆమెను భక్తురాలిగా ఈరోజు మనకి పరిచయం చేస్తుంది. ఆమె విశ్వాసపు స్థాయి చాలా గొప్పగా ఉంది. చిన్నదైనప్పటికీ మనం ప్రార్థన చేసాం, ఖచ్చితంగా పేతురు గారిని దేవుడు విడిపిస్తారు, ఆయన మన దగ్గరికి వస్తారనే బలమైన నమ్మకంతో ఈమె మనకి కనబడుతుంది. పేతురు గారు తలుపు తట్టిన వెంటనే సంతోషము చేత వారి దగ్గరికి వెళ్ళి అంగో పేతురు గారు వచ్చి తలుపు తడుతున్నారంటే అప్పుడేమైందో చూడండి. 14వ వచనం. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచి ఉన్నాడని తెలిపెను. అందుకు వారు నువ్వు పిచ్చిదానివనిరి. ఆ విన్న వారందరూ కూడా రోజీ గారిని ఏమంటున్నారంటే నువ్వు పిచ్చిదానివమ్మా అంటున్నారు. ఇంకేమంటున్నారు? అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతనిని దూత అన్నారంట. ఇంకా బలంగా చెబుతుంది, బలమైన విశ్వాసంతో చెబుతుంది వచ్చింది పేతురు గారే అని. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఈమె దూతేమో అనుకుంటున్నారు. పేతురు ఇంకనూ తలుపు తట్టుచుండగా వారు తలుపు తీసి అతనిని చూసి విభ్రాంతి నొందిరి. అంటే వారిలో ఇంకా విశ్వాసం లేదు.
పెద్దవాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా వారిలో విశ్వాస స్థాయి అనేది పెరగలేదు. కానీ చిన్నదానిగా ఉన్న ఈ రోజా గారిలో విశ్వాసపు స్థాయి చాలా ఎక్కువగా ఉంది. ఆమె పేతురు గారే వచ్చారని దృఢంగా నమ్ముతుందంట. కాబట్టి ప్రియులారా, మనలో మన యొక్క విశ్వాసపు స్థాయి ఎలా ఉందో ఆలోచించండి. ఆమె ఎలా అయితే నమ్మిందో మనం కూడా అలాంటి విశ్వాసాన్నే కలిగి ఉండాలి. అక్కడ ప్రార్థన చేస్తున్న వారిలా మనం ఉండకూడదు. వాళ్ళు ఇంకా నమ్మట్లేదంట. అప్పుడు ఒక్కసారిగా పేతురు గారిని చూసిన వెంటనే వారికి ఏం కలిగింది? విభ్రాంతి నొందిరి, ఆశ్చర్యం కలిగింది. అతడు ఊరకుండుడని వారికి చేసైగ చేసి ప్రభువు తను చెరసాలలో నుండి ఎలాగూ తీసుకుని వచ్చానో వారికి వివరించి యాకోబునకును సహోదరులకును ఈ సంగతి తెలియజేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటకి వెళ్ళెను. మీరు ఊరుకోండి అని సైగ చేసి అక్కడ ఉన్న వారందరికీ తెలియచేసి మరొక ప్రదేశానికి ఈయన వెళ్తున్నారు. పిల్లరా, మన విశ్వాస స్థాయి ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించండి. విశ్వాసం అంటే మనం ఇంకా మనకి ఫర్ ఎగ్జాంపుల్ పరలోకం ఉంది అని నమ్ముతున్నామా? మనం నమ్మాలి విశ్వాసులుగా. ఆ నమ్మడమే విశ్వాసం అంటే. మరి చాలామంది మనల్ని మీరు చూసొచ్చారా అని అడుగుతారు. మరి అలాంటి వారికి మనం ఈ విధంగా బైబిల్ మనకిచ్చినటువంటి జవాబుని వాళ్ళకి తెలియచేయాలి. పరలోకం ఉంది అని మనం బలమైన విశ్వాసంతో నమ్మాలి. అక్కడికి చేరడానికి మనలో ఎప్పటికప్పుడు విశ్వాసాన్ని పోగు చేసుకుంటూ మనల్ని మనం దేవునికి దగ్గర చేసుకుంటూ మనల్ని ప్రభువుకు అప్పగించేసుకుంటూ ప్రభు పనిలో ముందుకు వెళ్ళిపోవాలి ప్రియులారా. కాబట్టి ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి సందర్భంలో రోజా నా చిన్నదానిలో నా విశ్వాసం ఆమెను బ్రతికించింది. నేడు మనమందరం కూడా విశ్వాసపు స్థాయిని పెంచుకోవడానికి దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల చెంత పడిపోయి మనం ప్రార్థన చేయాలి ప్రియులారా. మనం ఖచ్చితంగా వేటినైతే ప్రార్థనలో అడుగుతున్నామో అవి ఖచ్చితంగా దేవుడు నాకు ఇస్తాడు అనే బలమైన విశ్వాసంతో మనం కలిగి ఉండాలి. ఆ విశ్వాసాన్ని కలిగి ఉన్నవాడే నిజమైన క్రైస్తవుడు అని చెబుతున్నాను. మన యొక్క విశ్వాసపు స్థాయి ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతుంటే మనం ఎప్పటికీ కూడా విశ్వాసులుగా నిలుస్తాము. ఇలాంటి భక్తులని మనం మాదిరిగా చేసుకుని అనేక మందికి మనం ఈ మాటలను తెలియజేసేవారిగా ఉండాలి. కాబట్టి ఈ విశ్వాసం అంటున్నాం కదా, నాకు ఒక పాట గుర్తొచ్చింది. పాటలో ఒక చరణం ఉంటుంది, ఏమనంటే నీ ప్రియదాసిని నేనంటూ విశ్వాసమే ఆయుధమంటూ ఆ ప్రభు సన్నిధి చాలంటూ ఊరిమితో సాగదనాన్న అడుగులు తడబడుతూ ఉన్న ఆశలు నీరవుతూ ఉన్న ఓటమి చేరువగా ఉన్న ఊరిమితో సాగదనాన్న. మనమందరం కూడా ప్రభు యొక్క పనిలో నేను ఉంటాను తండ్రి అని ఆయనకు మాట ఇచ్చి మనం ఆయన పైన ఆధారపడుతూ మన యొక్క విశ్వాసపు స్థాయిని పెంచుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవాలి ప్రియులారా. ఆ విధంగా మనం అందరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. మలత్మికిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా దేవ, మీ ఘనమైన అతి శ్రేష్టమైన మహోన్నతమైన విలువైన నామమునకు వేలాది వందనములు ప్రభువా. తండ్రి, ఇప్పటి వరకు తెలుసుకున్నటువంటి విషయాలను మేము విని విడిచిపెట్టేవారిగా కాకుండా ఆ మాటల ప్రకారం మా బ్రతుకుల్లో చూపించుకోవడానికి, మాటల ప్రకారం మేము నడుచుకోవడానికి దయచేసి మాకు సహాయాన్ని అందించండి తండ్రి. ప్రభువా, ఒకనాడు చిన్నదైనప్పటికీ తండ్రి రోజా గారు ఎంతో విశ్వాసంతో మీ పట్ల భయము కలిగి నడుచుకుంది తండ్రి. దేవా, అలాంటి విశ్వాసాన్ని నేడు మా అందరికీ కూడా మేమందరము కూడా కలిగి ఉండడానికి సహాయము దయచేయండి ప్రభువా. తండ్రి, మీరు మాకు ఖచ్చితంగా అనేక కార్యాలు మా జీవితంలో చేస్తారని దృఢమైన విశ్వాసంతో నమ్మడానికి కృప చూపించండి ప్రభువా. తండ్రి, మీరున్నటువంటి ఆ మహాలోకాన్ని మేమందరము కూడా చేరుకునేంత వరకు తండ్రి మీ పనిలో మేము కొనసాగడానికి దయచేసి మీరే మాకు సహాయాన్ని అనుగ్రహించండి ప్రభువా. తండ్రి, మీరు మాకు ఖచ్చితంగా పరలోకాన్ని ఇస్తారని మేము దృఢమైన విశ్వాసంతో నమ్మడానికి కృప చూపించండి. ఆ యొక్క మహాలోకానికి చేరుకోవాలంటే ఈ భూమి మీద మేము ఎలా బ్రతకాలో మాకు నేర్పించండి ప్రభువా. తండ్రి, అనేక విషయాలను మేము నేర్చుకుంటూ మీలో మరింతగా బలపడడానికి, మీ ప్రేమ చేత మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి తండ్రి మీరు మా పట్ల చూపించినటువంటి ఆ ప్రేమను అనేక మందికి మేము చూపడానికి మీ యొక్క సహాయాన్ని మా అందరికీ కూడా అందించమని కోరుకుంటూ త్వరలో మా కొరకు రాయున్న మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట ఈ ప్రార్థన మనవులు సమర్పించి అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములండి. ఇంకా అనేక విషయాలను మీతో మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీకు ఇంకా అనేక విషయాలు కావాలంటే ఈ విషయాలు కనుక మీకు నచ్చినట్లయితే నళిని ఉమెన్ ఆఫ్ గాడ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ వందనాలు.